నమస్తే తెలంగాణలో ఇటు ప్రాణహిత నీళ్లు వృధా అంట, అటు ప్రాణమైన పంట ఎండుతున్న వ్యధ. కమిషన్ ఒక మిష, కాంగ్రెస్ ఆత్మఘోష, సర్కారీ చిలక ఘోష్ నివేదిక. తమిళిహెడ్ జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్. కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట. నేరం కాదు, పాపం. అది 3 నెలల్లో పూజ చేయడం తప్పేనట. 3 నెలల్లో పూజ చేయడం తప్పేనట అంటే ఇప్పుడు ఒకటండి, ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, 9 నెలల్లో 10 నెలల్లో ప్రెగ్నెన్సీ ఉండాలి, బిడ్డ పుట్టాలి, అదొక ప్రాసెస్. లేదు నా మెదడంతా రంగరించి నా రక్తం మొత్తం తీసి 3 నెలల్లో బిడ్డను బయటికి తీస్తా అంటే చచ్చిపోద్ది పుట్టిన బిడ్డ. అది నీ గొప్పతనం కాదు, అది బిడ్డ చచ్చిపోద్ది. అది అర్థమైందా? దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అన్నం వండాలంటే నీళ్లు పోసి దాంట్లో బియ్యం వేసి దాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అది ఉడికిన తర్వాత చక్కగా అన్నం అవుతుంది. లేదు నేను 2 నిమిషాలకే నీళ్లు పోసి బియ్యం వేసి వెంటనే తీసేస్తా అంటే అన్నం కాదు. అది దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. 3.5 ఏళ్లలో పూర్తి చేయలేక మిగతా వాళ్ళందరూ సంవత్సరాలు గడుతుంది. ఎందుకంటే 3.5 ఏళ్లలో పూర్తి అయితే 3 నెలల్లో పడిపోద్ది. అది ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామండి, మీరే ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి కదా మీకు బంజారా హిల్స్లో, పెద్ద భవంతులు ఉంటాయి మీ బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు, వీళ్ళందరూ. మీరు వాటిని ఎంత నెలలో కట్టారా, 2 నెలల్లో కట్టారా, సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా మంచి కోట ఫామ్ హౌస్, దాన్ని ఎంతకాలం కట్టారు మీరు చెప్పండి? నెలలో కట్టేశారా? దాన్ని కట్టుకున్నారుగా మంచిగా సంవత్సరం 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. 3.5 నెలల్లో కడతాం తప్పే. మరి ప్రాసెస్ సృష్టి ధర్మం ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ రావాలన్నీ. లేదు నేను వారంలో కట్టేస్తా నెలలో కట్టేస్తా అంటే నెలలో పడిపోయిద్ది. అది కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్ అంట, కొందరు అవుట్ ఇంకొందరు టార్గెట్ అంట, తెలంగాణ ఇంజనీర్లకు అవమానం అంట, పక్కా పొలిటికల్ కమిషన్ అంట. ఇదిగో మంత్రుల బాధ్యతలు అయితే మరి శాఖల అధికారులు అయితే కొంతమందిని పక్కన పెట్టారులేండి, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి చేశారు నేను, వీళ్ళంతా అసలు ఫస్ట్ మునిగిపోయిందే కన్నెపల్లి పంప్ హౌస్. దాని గురించి మరి వీళ్ళకి గుర్తుందో లేదో బీఆర్ఎస్ వాళ్ళకి పాపం. మా వెనుక సీఎం మిమ్మల్ని చంపుతామంటున్నారంట. నాడు పోలీసులు, నేడు బిగ్ బ్రదర్స్ అనుచరులు బాధితులను చితకబాది సంతకాలు పెట్టించుకున్న వైనం అంట. అబ్బో. అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి. 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 65 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇప్పుడు ఒకటండి, నేనేమి ఈ గురుకులాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేనేం సపోర్ట్ చేయట్లేదు, కానీ ఈరోజు ప్రతి విద్యార్థి, ఎవరైతే విద్యార్థులు ఈ అస్వస్థతకు గురవుతున్నారో ఫుడ్ పాయిజన్, దాని ప్రతి విద్యార్థి అస్వస్థతకు గురవడానికి కారణం మీ బీఆర్ఎస్ వాళ్ళే.